మిస్సెట్టి, మిస్టర్ పులిశెట్టితో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ మహేష్ బాబు డైరెక్షన్‌లో రామ్ పోతినేని హీరోగా, భాగ్యశ్రీ బొర్షే హీరోయిన్‌గా, ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఈ గురువారం విడుదలైంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కథ విషయానికొస్తే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన 'ఆంధ్ర కింగ్' సూర్య కొంతకాలంగా వర్షపు ల్యాపులతో సతమతమవుతుంటాడు. దీనివల్ల హీరో సూర్య తన 100వ చిత్రం మధ్యలో ఆగిపోతుంది. ఇది మొదలవ్వడానికి 3 కోట్లు అవసరం అవుతుంది. ఈ డబ్బుల గురించి ప్రయత్నించే సమయంలో తన అకౌంట్లో 3 కోట్లు జమ అవుతుంది. ఇది ఎవరు పంపించారో ఆరా తీసే క్రమంలో తనకు తెలియని ఓ వేరే అబ్బాయిని సాగర్ డబ్బు పంపించాడని తెలుసుకొని ఆ అబ్బాయిని కలవడానికి హీరో సూర్య బయలుదేరతాడు. తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఇలాంటి సినీ ఇండస్ట్రీ కథలతో ఇప్పటి వరకు చాలా వచ్చాయి. కానీ డైరెక్టర్ మహేష్ బాబు 90, 2000 కాలం నాటి పరిస్థితులు తీసుకొని హీరో వేరే అబ్బాయిని మరోపక్క లవ్ ట్రాక్ బ్యాలెన్స్ చేసుకొని మంచి మంచి డైలాగులతో ఆడియన్స్కి ఎమోషనల్గా కనెక్ట్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అలాగే హీరో రామ్ పోతినేనికి కిస్మత్ శంకర్ తర్వాత ఇప్పటి వరకు సరైన హిట్ లేదు. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న టైటిల్ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. దాని దగ్గరలో ఈ మూవీ టైటిల్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఉండడంతో ఆడియన్స్కి రీచ్ అవ్వడంలో ఎంతో కొంత సహాయపడుతుంది. దానికి తోడు ఈ మూవీ ప్రమోషన్ చాలా గట్టిగా చేశారు. దానివల్ల దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో స్టార్ హీరో సూర్య 100వ చిత్రం ఆగిపోవడంతో స్టోరీ మొదలవుతుంది. 3 కోట్ల కోసం హీరో చేసే ప్రయత్నం, హీరో అకౌంట్లో 3 కోట్లు పడిన విషయం ఎవరేసారని తెలియడంతో మరోపక్క లవ్ స్టోరీ, ఇది ఎంతో కొంత పర్వాలేదు అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాక్ బాగుంటుంది. సెకండ్ హాఫ్లో ఊరంతటిని ఏకం చేయడం, 3 కోట్ల కోసం సాగర్ చేసే త్యాగం ఎమోషనల్గా ఆకట్టుకుంటుంది. అలాగే క్లైమాక్స్లో హీరో అభిమాన మధ్య వచ్చే ఎపిసోడ్ ఎమోషనల్గా ఆడియన్స్కి చాలా వరకు కనెక్ట్ అవుతుంది. సినీ స్టార్ అభిమానులకైతే చాలా వరకు ఈ మూవీ కనెక్ట్ అవుతుంది. హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కూడా వర్కౌట్ అయింది. ఈ మూవీ రన్ టైం ఇంకాస్త తగ్గించుంటే బాగున్ను. ఫస్ట్ హాఫ్ బాగా స్లోగా ఉండడం, కొన్ని దగ్గరలో మనం ఊహించదాకా ఉండడం కొంత మైనస్. తన ప్రేమించిన అమ్మాయి కంటే తన హీరోనే తనకు ఎక్కువని వేరే అమ్మాయిని సాగర్ పాత్రలో రామ్ తన యాక్టింగ్తో జీవించాడు. హీరో సూర్య పాత్రలో ఉపేంద్ర ఉన్నది కొంతసేపు అయినా తన పాత్రకి న్యాయం చేశాడని చెప్పాలి. మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ బొర్షే, అలానే మురళీశరం, రావు రమేష్ కూడా తన యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులందరూ తన పాత్ర తగ్గట్టు నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ మెర్విన్ బీజిఎంతో ఆకట్టుకున్నారు. అలాగే పాటలు కూడా కొంత పర్వాలేదు అనిపిస్తాయి. విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో కొంత కత్తిరించుంటే బాగున్ను. ఓవరాల్గా ఈ సినిమా అయితే ఆకట్టుకుంటుంది. కలెక్షన్ పరంగా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.